అందరికీ నమస్తే. తమిళ్ ఏముందో తెలుసా? పవన్ కళ్యాణ్ గెలువడు. ఎందుకు గెలవడో తెలుసా? భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్నే ఓడగొట్టిన దేశం మనది. అలాంటి దేశం వల్ల ఇలాంటి మేధావులు గెలుస్తారని ఎలా అనుకున్నారు మీరు? గెలుస్తారు, గెలవనిస్తాడా? పోయినసారి నిలబెట్టిరు, గెలవనిచ్చారా మీరు? ఒక్కరనే వేసిరా ఓటు? ఓ సించేసుకుంటారు, సొక్కాలు వాటి సించేసుకుంటారు, కానీ ఒక్కరన్నా వేసిరా? మహానాయకులను గెలవనియరు, మంచి మంచి పనులు చేసేటోళ్ళని గెలవనియరు. మీరు ఎందుకు గెలవనియరు? మీకు కావాలి డబ్బులు, అవినీతి పాలన, ఏమైనా సరే, కానీ గెలవనియరు. ఇట్లాంటి వ్యక్తులను గెలవనిస్తే దేశానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, ముసలోళ్ళకు మంచి జరుగుతుంది అనేది తెలియదు మీకు. ఇవద్దు మనకు. అయ్య ఉండాలి, అమ్మ ఉండాలి, ఇలే కావాలి. అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, గొప్ప గొప్ప మేధావులను ఓడగొట్టిన దేశం మనది. అలాంటి దేశం వల్ల ఇలాంటి వ్యక్తి గెలుస్తాడు. ఉంటుందే, గెలవనియరు మీరు. నేను చెప్తున్నా కదా, గెలవనియరు. అవకాశం ఇచ్చి చూడు, అభివృద్ధి చేయకపోతే అన్నాడు. లగ్జరీ లైఫ్ అబ్బా, లగ్జరీ లైఫ్. ఒక రోజుకు ₹1,00,00,000 సంపాదించుకునే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మన కోసం వచ్చిండు, ఎండకి ఎండనీకే, వానకు దడవనీకే, చలికి వణకనీకే. అలాంటి వ్యక్తిని గెలిపియాక ఓడగొట్టి పోయినసారి మీరు, ఈసారి గెలవనిస్తారు మీరు. ఏదో పాపం ఆయన ఏదో ప్రజలకు మంచి చేయాలని వచ్చింది, కానీ ఏదో సంపాదించుకోవాలి, నేను ఎదగాలి, గొప్పగా బతకాలని రాలే. అట్లా అనుకున్నటోడైతే రాజకీయంలోకి, ఆయనకి రాజకీయం అవసరం లేదు. ఖాళీ సంవత్సరానికి ఒక 3 సినిమాలు మస్తు వేసుకొని బతకగలుగుతారు. అందుకే జర కొద్దిగా సిగ్గు తెచ్చుకొని, నేను పవన్ కళ్యాణ్నే గెలిపియానని అంటలేను, అట్లా ఉడకని చెప్తున్నాను కదా. మహా వ్యక్తులు, మహామేధావులు, ఆయనకన్నా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళనే గెలిపారు. అట్లయినా సరే సపోర్ట్ చేస్తాం. కానీ ఉత్తదానికి ఎందుకబ్బా అవి అవినీతి పాలనకి ఇచ్చి అందరినీ 5 సంవత్సరాలు నోట్ల మట్టి పడుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే ప్లీజ్ క్షమించానప్పా. ఎందుకంటే కొంచెం ఆవేశం పట్టలేకపోయినా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని గెలిపియండి. జై జనసేన, జై హింద్.